హలో అండి. ఈరోజు మా బాబాయ్కి సాంబార్తో పాటు చిన్న చేపలు ఫ్రై చేస్తున్నానండి. ఈ సముద్ర చేపలు అంటారండి, ఇట్ల పేరు నాకు తెలియదు. మా బాబాయ్ పొద్దున్నే పట్టుకొచ్చి ఇచ్చాడనమాట. చూసారా ఈ చేపలు ఎలా ఉన్నాయి? దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. మనం ఫ్రై కాదండి, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఓకేనండి అండి. సముద్ర ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. పసుపు ఇట్లా అనుకుంటే దీంట్లో ఉన్న నీసు వాసన పోతుందన్నమాట. ఇలా కలుపుకొని తర్వాత ఇంకెవరండి, నా ఫేవరెట్ మీకు తెలుసు కదా. నా ఫేవరెట్ ఏంటి? రాయ. ఈ రాయే నా చేపల కూరలకి టేస్ట్. అందుకే ఈ రాయిని బాగా కాపాడుకుంటా నేను. నా ఫేవరెట్ అనమాట. తెచ్చుకొని దీన్ని ఇలా రుద్దుకోవాలి. అంటే కింద పెట్టి రుద్దుకుంటా. మీకు కెమెరా కోసం ఈ షార్ట్ చూపిస్తున్నా. కింద పెట్టి శుభ్రంగా రుద్దుకోవాలన్నీ. అలా రుద్దుకుని 3 సార్లు కడిగి లాస్ట్గా ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసుకుని కడిగేసుకుని మన చేపల కూర ఫ్రైకి ఆ మసాలా రెడీ చేసుకుందాం. ఓకేనా? హలో అండి. ఈ చేప ముక్కల్లోకి మసాలా రెడీ చేసుకుందామండి. రండి, కార్న్ఫ్లవర్ చాలా ఇంపార్టెంట్. 3 స్పూన్లు. అంటే చేపలు నేను కేజీ తీసుకున్నా కదా, 3 స్పూన్లు కార్న్ఫ్లవరు. కాదు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, మిగిలిన ఏం కాదు, తక్కువ అవ్వకూడదు. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. 3-4 వేసుకోండి. తర్వాత ఆడించుకున్న 1 స్పూన్ కారం అండి. ఇది నార్మల్ కారం అండి, కొద్ది కలర్ కోసం. అదొక స్పూను. ఉప్పు సగం, 1/2 స్పూను. 2 స్పూన్లు. మిరియాల పొడి 1 స్పూను. గరం మసాలా 1 స్పూను. సోడా కొద్దిగా వేసుకోండి. ఇలా తీసుకుని నూనె కలిసేదాకా. అల్లం పేస్ట్ 1 స్పూను లేకపోతే 1.5 అల్లం పేస్ట్. తర్వాత ఇంకా చెక్క అండి, హాఫ్ చెక్క సరిపోద్ది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ మసాలాన్ని. ఇలా బాగా కలుపుకొని నూనె కూడా వేసుకున్నాం కదా, కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ కాదు, కొన్ని కలిసేదాకా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా గట్టిగానే ఉండాలి, మరీ పలుసుగా వద్దండి. చేప ముక్కలు కంటుకోవాలి కదా. చేపకి బాగా పట్టాలండి. ఇలా బాగా పడితే ఈ లోపలికి కూడా వెళ్ళాలి. మసాలాలో లోపలికి కూడా వెళ్ళాలి. లోపలికి అంతా ఇక్కడ కోసుకున్నాం కదండి, ఇందులోకి కూడా వెళ్ళాలి. బాగా పట్టించుకునేలా చేపకి. ఒక అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. అప్పుడు ముక్కకి మసాలా బాగా పట్టి అప్పుడు ఫ్రై చేసుకోండి. ఓకేనండి? అన్నిటికీ ఇలా పెట్టేసుకోవాలి. ఈ లోపల చూసారా వెళ్ళలేదు, అందుకే ఇలా పెట్టుకోవాలి లోపలికి. చూసారా అన్ని చేపలకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా పెట్టుకుని ఈ ఘాట్లో కూడా మసాలా వెళ్ళి చూసారు కరెక్ట్గా. ఈ ఘాటుకి కూడా మసాలాలో ఈ లోపలికి అని ఇలా పెట్టుకుని ఒక అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే చేపలోకి ఈ మసాలా వెళ్ళి బాగుంటుందండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట కానీ అరగంట. ఇంకా అన్ని చేపలకి అలాగే పెట్టేసుకుందాం. ఓకే? బాబాయ్ కోసం మంట మీడియం ఉండాలండి, అయ్యొద్దు, మీడియం ఉండాలి. గిన్నె పెట్టుకుని ఇలాంటిది పెట్టుకోవాలండి. కొద్దిగా బాగా ఎక్కువ దోశలకి చపాతీలు వాడుకుంటాం కదా, ఇలాంటివి పెడితే చేపల ఫ్రైకి బాగుంటుంది అన్నమాట. మరి కొత్త దాన్ని పెడితే సరిగ్గా రాదు.
మీడియం మంట పెట్టుకోండి. నేను అందరూ ఎక్కువ ఆయిల్ పోతారు, నేను ఎక్కువ పోయానండి. కొద్దిగా ఆయిల్ మీదే చేస్తా. దీంట్లోనే సినిమా మాట, మొత్తం సినిమా. మనం గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కదా, డీప్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడు వేసుకుందాం, లో మంటలో పెట్టుకోవాలి. వేసినంటే కలపకూడదు ఏంటో. అందుకే కలపకూడదు, గట్టి పెడితే ఈ మసాలా పోవద్దు. కరివేపాకు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఈ కరివేపాకు వేయడం వల్ల కొద్ది ఫ్లేవర్ వస్తుంది నూనెలో. లో మంట మీద ఉడికించుకోవాలి. కొద్దిగా రోస్ట్ అవ్వాలండి, ఫ్లేవర్ వస్తుందండి. ఇలాంటి 2 ఆయుధాలు తీసుకోండి. చెమ్మ చెక్క సారీడే మొక్క, ఇలా 2 తీసుకున్నారు మీకు తిప్పుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఆయుధాలు ఇలా పట్టుకుని మెల్లగా అది లెక్క అలా తిప్పాలి. మెల్లగా అది లెక్క. లో మంట పెట్టుకోవాలి. ఫిష్ లోపల దాకా ఉడకాలంటే లో మంట పెట్టుకోవాలి. మీరు హై మంట పెట్టారనుకో పైన ఎర్రగా అయిపోద్ది, లోపల ఉడకదు. సరే లో మంట పెట్టుకుని అలా అంతా మెల్లగా అంటే ఇలా 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకోవాలండి. నాకైతే 10 నిమిషాలు పట్టిండి, లో మంట పెట్టే కాబట్టి. మొత్తం బాగా రోకపోతే రోస్ట్ అయిపోయినాయి కదా, వెంటనే ఇలా తీయొద్దండి, ఇలా పక్క తోసుకోండి. నూనెకి లాగేస్తుంది. ఇక్కడ నూనె ఎక్కువ ఉన్నా కొద్ది రోస్ట్ అవ్వకుండా అవుతుంది. ఇలా పక్క తోసేసుకున్నారు అనుకో, ఇలా పక్కన పెట్టేసుకుంది. ఇవన్నీ అయిపోయాయండి. ఇలా మనం బయట అమ్మితే పక్క పెడతారు, ఎందుకు తెలుసా, నూనె కూడా లాగేసుకుంటుంది దీనిపైన. అప్పుడు ఉన్న చేపలు కూడా వేసేసుకుందాం. కాకపోతే ఈ వర్షం పడుతుంది మా దగ్గర బయట. ఈ వర్షానికి వేడివేడి అన్నం సాంబార్ చేశాను. ఈ చేప ముక్క తింటే ఉంటుందండి, అదురుసు. ఇంకోటి ఇలా ఉండాలండి. లో మాట మీద నాకు 20 నిమిషాలు 15 నిమిషాలు పట్టింది. పడతాదండి, మరి తప్పదు, మనం ఇంట్రెస్ట్గా తినాలంటే. ఇలా అయిపోయింది చూసారా, ఇలా నొరగలు వస్తున్నాయంటే చేప ఫ్రై అయిపోయిందండి. దీనికి ఇలా తీసుకుని ఒక గిన్నెలు వేసుకుందామండి. మరి పేపర్ పెట్టుకున్నా గిన్నెలు వేసుకుందాం, ఓకేనండి. అదంటే సాధారణంగా మనకు అవ్వదు, సిట్టింగ్ వరకు కూడా బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయిందండి, సారీ. మనం ఈ కప్పుతో 3 కప్పులు నీళ్ళు వేసుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుద్ది. ఒకటి పసుపు, కొద్దిగా నూనె పోసుకోవాలి, కొద్దిగా ఉప్పు. ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి. మనం సాంబార్ చేయబోతున్నాం కదా, గ్యాస్ వెలిగించుకుందాం. దండం పెట్టుకుని సాంబార్ బాగా రావాలని కోరుకోవాలి అగ్నిదేవుడిని. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఆరొత్తే పప్పు బాగా ఉడుకుద్ది. ఏమన్నాడండి, దాంట్లో కావాల్సిన పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయలు, టమాటాలు, క్యారెట్, ఉల్లిపాయలు, ములక్కాయలు అండి. ఇందులో సొరకాయ వేసుకోవచ్చు, ముల్లంగి వేసుకోవచ్చు, ఇంకా ఎన్ని కూరగాయలు కావాలో అన్నీ వేసుకోవచ్చండి. సండే స్పెషల్ మా బాబాయ్కి చేపల ఏపుడండి. ఈ 2 తింటే ఉంటుందండి నా తస్సారాల బుడ్డి. ఆల్రెడీ మనం పప్పు పెట్టుకున్న కుక్కర్లో మెత్తగా అయిపోయింది. పప్పు గుత్తో రుద్దుకుని పక్కన పెట్టుకున్నా. సాంబార్లో కాల్చిపాయలు, క్యారెట్ రుబ్బుకున్నానండి. పప్పు, చింతపండు నానబెట్టుకున్నానండి. మీరు ఎంతకాలం అంత పెట్టుకోండి. పులుపు వంకాయలు వేసుకుని పెట్టుకున్నానండి. ఇంత ముక్కలు కోసి, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా.
ఇందులో వేసుకోవచ్చు, తర్వాత ముల్లంగి వేసుకోవచ్చు, ఇంకా మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి. సాంబార్లోకి ఏ కూరగాయలు వేసుకోవచ్చు. కుక్కర్ గిన్నెలు అండి ములక్కడ ముక్కలు వేసుకున్నా బాగా, ఎందుకంటే తొందరగా ఉడకాలి. మా బాబాయ్ కూడా వచ్చేస్తానని చెప్పాడు మాట. నైట్ తినలేదు కదండి, తొందరగా వస్తాను అన్నాడు. అందులో ములక్కడ ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా అన్నీ వేసుకుని, ఉప్పు వేసుకుని, కొత్తిమీర వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఏం కూరగాయలు, వంకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. అన్నీ వేసుకుని శుభ్రంగా పసుపు అందులో వేసుకుని కొద్దిగా నూనె కూడా వేసుకున్నాను, మీకు చూపించలేదు. నూనె కూడా వేసుకుని ముక్కలు పెట్టి 1 కేజీలే అండి, 2 కేజీలు వేస్తే మెత్తగా అయిపోతాయి. మనం ముక్క సాంబార్లు ఎప్పుడు గట్టిగా ఉండాలి, అంటే 80% ఉడకాలండి. ముక్క ఎక్కువ ఉడికితే బాగుండదు అన్నమాట, 80% ఉడకాలి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా అందులో వేసుకున్నానండి. మన చింతపండు పులుపు మన ఇష్టమండి. సాంబార్లు కంపల్సరీ నిమ్మకాయ చేసి అంత పెద్ద నిమ్మకాయ చింతపండు పులుపు చేసుకుని ఉడకపెట్టిన కందిపప్పు కూడా బాగా రుబ్బుకున్నా కదండి, అది కూడా అందులో పోసుకున్నాను. పోసుకుని శుభ్రంగా ఒక చెంచాడు కారం, అలాగే ఒకసారి బాగా గరిటె పెట్టి తిప్పానండి. ఎందుకంటే మొత్తం ముక్కల్లో కలవాలి కదండి, అన్నీ కలిస్తే ఆ ముక్కల్లో కూడా ఉప్పు కారాలు ఇవన్నీ వెళ్తాయి. అలాగే సాంబార్ పొడి కూడా మనం కుతకుతలు ఆడుతుంది కదండి, అప్పుడు వేయాలి. 2 స్పూన్లు సాంబార్ పొడి వేయాలి, ఓకేనండి. మనం మూత పెట్టుకున్నాక కుతకుతలు ఆడుతుంది, అప్పుడు వేయాలి. కొద్దిగా నూనె వేస్తే ఆ ముక్కలకి ఫ్లేవర్కి అంతా నూనెలో బాగుంటుంది. ఆ కలరు ఆ ముక్కల్లో కూడా బాగుంటుంది, ఆ రుచి, ఆ చిక్కదనం ఉంటుంది అన్నమాట. మన సాంబార్ ఇప్పుడు పలసగా చేసుకోకూడదండి. మనం ఎప్పుడైనా అన్నదానంకి వెళ్ళినప్పుడు గుళ్ళో పెడతారు కదా, ఎంత బాగుంటుంది. అలాగే పెళ్ళికి వెళ్ళినప్పుడు సాంబార్ చేస్తారు, ఎంత బాగుంటుంది. వాళ్ళందరూ చేసే కొన్ని ట్రిక్స్ ఇయ్యానండి. తర్వాత ఎక్కువ కొత్తిమీర వేసుకుని బాగా కలిపికిని శుభ్రంగా 1 స్పూన్ ఉప్పు సరిపోలేదండి, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా. ఇంకా ఏముందండి, తాలింపు పెట్టేసుకుందాం. సాంబార్ ఈ క్వాలిటీ ఉంటే బాగుంటుంది. ముక్కలు కూడా బాగా ఉడికినాయి చక్కగా, క్యారెట్ అన్నీ. ఇంకా పై మీద ముగ్గురు పెట్టుకుని శుభ్రంగా వెలిగించుకుని గ్యాసు ముగ్గురు పెట్టుకున్నానండి. పెట్టుకుని దాని మీద నూనె పోసుకుని చక్కగా ఎనిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇంకా అన్నీ వేసి తాలింపు సరుకు మీకు తెలిసిందే ఉంది. పప్పు చేస్తారు, మీకు ఆ రసం చేస్తారు, అన్నీ తెలుసు కాబట్టి చెప్పక్కల. ఆ తాలింపు పెట్టుకుని సాంబార్లో పోసుకున్నాండి. సాంబార్ కమ్మగా చాలా టేస్ట్గా ఉంది. ఇంకో కూడా వేసానండి అందులో, ఓకేనండి. ఇంకా ఆయన వచ్చారు వడ్డించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ ఉల్లిపాయ ముక్క మీ బాబాయ్ లాగా నాకు ఇష్టమే. మా బాబాయ్ లాగా మీకు కూడా ఇష్టమే. చేపలు బాబాయ్ ఓకేరా. అబ్బో చాలా వదిలిపోయిందిరా, బాగుందిరా. ఏది సాంబార్ పట్టరా, సాంబార్ పట్టరా, అన్నం పెట్టి కొంచెం సాంబార్ వేసేరా, నాకు ఆకలిస్తుంది. కానీ నైట్కి వచ్చి తింటా అన్నాడు మీ బాబాయ్ హ్యాపీగా. చాలా బాగుంది సాంబార్ కూడా, గుమ్మగుల వాసన వచ్చేస్తుందిరా బాబు, తట్టుకోలేకపోతున్నా. ఆకలి పట్టరా అనిపిస్తుందిరా, వదిలిపోయిందిరా. ఆహా ఏందా ఈ చేపలు వేపడు తింటుంటే అబ్బో వదిలిపోయిందిరా, చాలా బాగుందిరా, సూపర్ రా. ఇంకా అడుగుతావేంట్రా ఎలా ఉందని. అమ్మో చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సాంబార్ కానీ, చేపలు వేపుడు కానీ, ముక్కలు కానీ. బాబాయ్ చేపలు ఎప్పుడైనా కానీ చాలా లో మంటలో ఉడికించుకోవాలి బాబాయ్, అంటే వేయించుకోవాలి. ఎందుకంటే లేదంటే బాగోదు. లేదురా అదిపోయిందిరా, నువ్వు చేస్తే తిరిగే ఉండదురా. అబ్బా ఓకేరా. సాంబార్ వేసుకొని తింటుంటే చెన్నైలో మా పాత రోజులు గుర్తుకొచ్చారా. ఈ చేపల వేపుడు, ఈ సాంబారు తింటుంటే ఆహా, మళ్ళా చెన్నై గుర్తుకొచ్చిందిరా. ఇన్ని రోజులకి చాలా బాగా చేసేవారా అబ్బాయి. అదిరిపోయిందిరా అబ్బాయి, ఆహా సూపర్ రా అబ్బాయి. చాలా తెచ్చుకుంటాడరా నేను. అబ్బా వాడు చెప్తే ఏదో అనుకున్నాను కానీ మీ చేతి వంట తింటుంటే పాత రోజులు, చెన్నైలో ఉన్న రోజులంతా గుర్తుకొచ్చారా. చాలా బ్రహ్మాండంగా చేసేవారా, చాలా బాగుందిరా. అబ్బాయి బాబాయ్ నిన్న నా చిన్నాడు స్నేహితుడిని నీ దగ్గరికి వెళ్ళమన్నాను, వచ్చాడా? వచ్చాడు బాబాయ్. నిన్న గోల్కొండ వెళ్ళా కదా, అక్కడే బోనాలు స్టార్ట్ అవుతాయిరా.
అబ్బాబ్బాబ్బా ఏం జనవరా అబ్బా అస్సలకి ఇసుకెత్తే రాలరనుకోరా. అరే అడిదిరిగి అలసిపోయానురా. అందువల్ల నైట్ ఇక్కడ అక్కడే ఉండిపోయా. నిన్న నా స్నేహితుడిని ఇక్కడికి రమ్మని చెప్పాను, నీ దగ్గరికి వచ్చాడా? వచ్చాడు బాబాయ్, నీ గురించి ఎన్నో కబుర్లు చెప్పాడు. అబ్బా సరేరా అబ్బాయి, బాగా ఆకలిగా ఉంది, భోంచేద్దాం, పెట్టేయరా. ఓకే బాబాయ్. నువ్వు తీసుకురారా. వస్తున్నా బాబాయ్. అబ్బా అబ్బా నీకు ఇచ్చిన ప్లేట్. ఇష్టమైన చేపల ఫ్రై. అబ్బబ్బబ్బబ్బబ్బా చేప ఫ్రై అంటే ఇదిరా. సాంబారు నీకు ఇష్టం నీకు తెలిసి కదా నా సంగతి. అబ్బాయి సాంబార్లో ఏం వేసావు కదా, అసలు నోట్లో వేసుకుంటే నవలాల్సిన పని లేదురా, అలా కరిగిపోతుంది. బాబా ఈ చేప ఫ్రై చూసావా? అబ్బా అస్సలు అబ్బా. అబ్బాయి ఈ చేపలో ఏం వేసావు కానీ ఉప్పు కారాలు బాబా మామూలుగా లేదురా, కరిగిపోతుందిరా. అబ్బా బాబా అందుకేరా అక్కడ నైట్ పడుకున్నా కానీ తెల్లారంగల్లే నువ్వు గుర్తుకొచ్చావు. ఎందుకంటే కమ్మగా పెడతావు, కడుపు నిండా పెడతావు. అబ్బా చేప ముక్క చూస్తే పాట గుర్తుకొస్తుందిరా. చేప ఏపుడు సాంబారు కలిపి కలిపి కొడుతుంటే, చేప ఏపుడు సాంబారు కలిపి కలిపి తింటుంటే. అబ్బాబా మీరు ఎంత మజాకరా. చూశారు కదా, ఇలాంటివి ఎన్నో చేయాలి. మేము లైక్ చేసి మమ్మల్ని ఆదరించండి ప్లీజ్. చేస్తారు కదా.